హాయ్ గైస్, ఇవాళ నేను జున్ను తయారు చేయబోతున్నా. అది కూడా ఆవిరిలో ఉడికించనమాట. ఎప్పుడు పాలు విరగ్గొట్టి బెల్లం యాడ్ చేసుకొని తినేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం కొత్తగా ట్రై చేస్తున్నా. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు తినలేదనమాట, సో అందుకే ట్రై చేస్తున్నా. ఫస్ట్ జున్ను పాలు తీసుకోవాలి, దాని తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే మామూలు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ దీంట్లో నేను ఏ పాలు యాడ్ చేయడం లేదు, ఓన్లీ జున్ను పాలు ఒకటే. బెల్లం కరిగిన తర్వాత మనం దాన్ని వడగట్టేసుకోవాలి. వడగట్టిన పాలల్లోకి మనకు కావాలంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ దాన్ని నేను అయితే యాడ్ చేయడం లేదు. ఓన్లీ ఇలాచి దంచి అయితే వేసుకుంటున్నాను అనమాట. గ్యాస్ పైన ఆవిరికి సరిపడా వాటర్ అండ్ దానిలో స్టాండ్ అయితే పెట్టేసి మనం ఈ పాలన్నీ కలుపుకున్న తర్వాత జున్ను పాలు దాంట్లో పెట్టేసేయాలి. సో మనం ఒక 10 to 15 minutes ఆవిరి మీద ఉడికిచ్చేస్తే సరిపోద్ది అనమాట. సో మూత పెట్టేసి ఇంకా 15 minutes మనం దాన్ని వదిలేసేయాలి. వెయిట్ ఫర్ 15 minutes. 15 minutes కంప్లీట్ అయిన తర్వాత మూత తీసేస్తే పొగలు పొగలు కక్కుతుంది. ఇది అయిందో లేదో అని ఒక టెన్షన్. సో చాక్తో అయితే చెక్ చేశాను, కంప్లీట్గా అయిపోయింది. దాన్ని తీసి పక్కన పెట్టి ప్లేట్లో అయితే వేద్దాం అనుకున్నాను. కొంచెం మాత్రం ఎక్కువ అయ్యి వేడి వేడి ఉన్నప్పుడు టపటపా అని కొట్టేసాను, మొత్తం ముక్కలు ముక్కలు పడిపోయింది. కేక్ లాగా మంచిగా రౌండ్గా వస్తుందేమో అని అనుకున్నాను, కానీ వేడి మీద కొట్టడంతో అది ముక్కలు ముక్కలు పడిపోయింది. సో దాంతో ఏం చేసేది లేక మనం ముక్కలే ప్లేట్లో వేసుకొని తినేసాం. టేస్ట్ మాత్రం బాగుంది. ఎప్పుడు మేము జున్ను పాలు విరగొట్టి తర్వాత బెల్లం వేసుకొని తినేవాళ్ళం, కానీ ఈ టైప్ జున్ను కూడా బాగానే ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా బాగా నచ్చింది. సో మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే నాలాగా వేడి మీద కొట్టకండి, ముక్కలు ముక్కలుగా పడిపోయింది. మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొని సర్వ్ చేసుకొని